శ్రేష్టమైన వాక్య భాగాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 12వ శరణం చదువుకుందాం. ఈ కీర్తనలో రాయబడిన శ్రేష్టమైన మంచి మాట, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ధన్యులు అనే మాట మనం చాలాసార్లు విన్నాము, చదివాము, ధ్యానం చేశాం. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు అనే మాటని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ మాట మీద మన మనస్సు, మన దృష్టి కేంద్రీకరించి ఆ మాట మీదే లక్ష్యం ఉంచి ఆ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, అర్థము, పరమార్థము గ్రహించి దేవుని స్వాస్థ్యమైనటువంటి ప్రజల యొక్క ధన్యతలను మనం అనుభవించాలి, పొందుకోవాలి. అన్యజనుల మధ్యలో ధన్యజీవులుగా జీవించడానికి ప్రయత్నించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడట తనకు స్వాస్థ్యముగా ఒక జనాంగాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని ఏర్పరచుకున్నాడట. తనకు వారసులుగా ఉండటానికి, బాధ్యత కలిగినటువంటి వారసులుగా, బాధ్యత కలిగినటువంటి అధికారులుగా, బాధ్యత కలిగినటువంటి సంపాదనగా, దేవుని సొత్తుగా, స్వకీయ సంపాద్యముగా, స్వాస్థ్యంగా ఉండటానికి ఏర్పరచుకున్నాడట. పిలవబడిన వాళ్ళు అనేకులు, కానీ దేవుడు తనకు స్వాస్థ్యముగా ఉండుటకు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు బహు కొద్ది మంది. దేవుని స్వాస్థ్యముగా భూలోకములో ఉన్నంత కాలం, ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనం నడిపించబడుతున్నా, మనలో ప్రతి ఒక్కరూ దేవుని స్వాస్థ్యంగా మార్చబడాలి, దేవుని స్వాస్థ్యంగా ఏర్పరచబడాలి. దేవునికి ఇష్టమైన స్వాస్థ్యంగా, దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యమైనటువంటి జనంగా మనం మార్చబడితే మనల్ని మించిన ధన్యులు, మనల్ని మించిన భాగ్యవంతులు, మనల్ని మించిన ఆశీర్వదించబడిన ప్రజలు భూతలమంతా భూతద్దం పెట్టి ఎతికినా ఎక్కడా కనబడరు. అంత అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని, గొప్ప ఉపకారాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఈ ప్రశస్తమైనటువంటి రాత్రి దేవుడు తనకు ఏర్పరచుకున్నటువంటి స్వాస్థ్యమైనటువంటి ప్రజలు ఎవరు, వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వారికి కలిగే ధన్యతలు ఏమిటి అనే వివరాలు నేను మీతో చెప్తాను. చాలా వివరంగా, బహు క్లుప్తంగా ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 26, 29 వచనాలు చదువుకుందాం. ఇరవై 29. నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే అనే మాట, నీ స్వాస్థ్యమును నశింపచేయకుము అని మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం లేఖనంలో చదువుకున్నాం. దేవుడట మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలను
చాచిన బాహువుతో అధిక బలముతో ఐగుప్తు బానిసత్వంలో నుంచి, ఐగుప్తు అనే చీకటి సామ్రాజ్యంలో నుంచి మన పితరులందరినీ వెలుపలికి రప్పించాడు. వెలుపలికి రప్పించి ఆయన ప్రజలుగా, ఆయన స్వాస్థ్యమైనటువంటి జనముగా వాళ్ళను ఏర్పరచుకున్నాడు అని మనం చదువుకున్నాం. మోషే అంటాడు, ప్రభువా నీవు ఐగుప్తులో నుంచి రప్పించేవే అధిక బలముతో, చాచిన బాహువుతో ఆ ప్రజలను, ఆ స్వాస్థ్యమైనటువంటి ప్రజలను నశింప చేయబాకు. నీ కోపాగ్ని వాళ్ళ మీదకు దిగిరానియొద్దు. వాళ్ళ మీద కనికరం చూపండి అయ్యా, వాళ్ళని కటాక్షించండి స్వామి, వాళ్ళ మీద మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. వారు నీవు విమోచించిన ప్రజలు, నీ మహిమ వలన విమోచించిన ప్రజలు, నీవు సంపాదించిన స్వాస్థ్యమైన ప్రజలు, నీ బలము ద్వారా రప్పించిన ప్రజలు. వారు నీ స్వాస్థ్యం, నీ సొత్తు, నీ ప్రజలు, నీవు ఏర్పరచుకున్న ప్రజలు. వారి మీదకి ఏ నాశనం రాకూడదు, ఏ ఉగ్రత రాకూడదు, ఏ తెగులు రాకుండా వాళ్ళని కాపాడు స్వామి అని మోషే ప్రార్థన చేసినట్లుగా లేఖనం చెప్తుంది. చూడండి, మన పితరులు దేవునికి, దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యముగాను ఆయనకి ఇష్టమైన ప్రజలుగా ఎప్పుడు పిలువబడ్డారు, ఎప్పుడు మార్చబడ్డారు అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఐగుప్తులో నుంచి బయటికి రప్పించబడిన తర్వాత దేవుని మహిమ వలన విమోచింపబడి చాచిన బాహువుతో అధిక బలముతో వాళ్ళని వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు దేవుని ప్రజలుగాను దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్వాస్థ్యముగా పిలువబడ్డారని దేవుని వాక్యం చెప్తుంది. ఐగుప్తులో నుంచి వెలుపలికి రప్పించబడటమే దేవుని స్వాస్థ్యం అవటానికి మొదటి కారణం. ఐగుప్తు అంటే అర్థం ఏంటంటే చీకటి అని అర్థం. ఐగుప్తు అంటే చీకటి అని అర్థం. వాళ్ళందరూ కూడా చీకటిలో నుంచి వెలుగులోనికి, అంధకారములో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ఇరుకులో నుంచి విశాలమైనటువంటి స్థలానికి, బాధలలో నుంచి బహు మంచి సంపన్న దేశములోనికి వాళ్ళని దేవుడు రప్పించాడు. రప్పించి వీరు నా ప్రజలు, వీరు ఆశీర్వదించబడిన ప్రజలు, వీరిని శపించకూడదు, వీరిని నశింప చేయకూడదు అని వాళ్ళ మీద లక్ష్యం ఉంచాడు. వాళ్ళను ప్రేమించాడు, వాళ్ళను ఆశీర్వదించాడు, వాళ్ళ అవసరాలు తీర్చాడు, వాళ్ళ పక్షంగా యుద్ధాలు చేశాడు. వాళ్ళకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి ఏ కొదువు లేకుండా సమృద్ధి అయినటువంటి మార్గాల్లో నడిపిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే ఐగుప్తులో నుంచి వాళ్ళని ఆయన మహిమ వలన విమోచించాడు గనక, వాళ్ళను ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు గనక వారికి తోడుగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు, ఆలోచన చెప్పాడు. అగాధ జలముల్లో కూడా గుర్రాలు పడని రీతిగా వాళ్ళని చక్కగా నడిపించడానికి ఇష్టపడినటువంటి మంచి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం చీకట్లో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? మనము చీకటి సంబంధులమా, వెలుగు సంబంధులమా? మనము వెలుగులో జీవపు వెలుగు కలిగి ఆయన్ని వెంబడిస్తూ వెలుగు సంబంధులుగా తేజరిల్లుతూ ఉన్నామా? ఇంకా అంధకార సంబంధమైన క్రియలలో పాలివారమై జీవిస్తున్నామా? లేక అంధకార క్రియలను విసర్జించి, అంధకార క్రియలను ఖండించి వెలుగు చేత మన క్రియలను మనం పరిశుద్ధపరచుకుని, ప్రత్యక్షపరచుకుని తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించి పగటి సంబంధుల వలె మర్యాదగా నడుచుకుంటున్నామా? నిజంగా చీకట్లోంచి వెలుగులో గనక మనం వస్తే పగటి సంబంధుల వలె మర్యాదగా నడుచుకుంటాం, తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించి తేజరిల్లుతూ జీవిస్తాం.
కానీ మనలో ఏ చీకటి, ఏ నీడ, ఏ అంధకార సంబంధమైన అలవాట్లు, క్రియలు ఏ ఒక్కరిలో కనబడవు. మనలో ఇంకా అంధకార సంబంధమైన క్రియలు కనబడుతున్నాయి. ఇంకా మనం చీకట్లోనే జీవిస్తున్నాం. మనం ఏం చేస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా నడుచుకుంటున్నామో, ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాము. అంటే ఇంకా మనం ఐగుప్తులోనే ఉన్నాము, ఇంకా మనం చెరలోనే ఉన్నాము, ఇంకా దేవుని మహిమ మన మీద ఉదయించలేదు. ఆయన మహిమ వల్ల మనం పాపములో నుంచి, చీకట్లో నుంచి, ఐగుప్తు బానిసత్వంలో నుంచి విమోచించబడలేదు. ఇంకా మనం దేవుని ప్రజగా, దేవుని స్వకీయ సంపాద్యంగా, దేవుని స్వాస్థ్యంగా మార్చబడలేదని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక్కసారి ఆలోచించండి, దేవుని మహిమ వలన మనం విమోచించబడ్డామా? చాచిన బాహువుతో, అధిక బలంతో మనం ఐగుప్తు ఆచారాల నుంచి, సనాతన సాంప్రదాయాల నుంచి బయటికి వచ్చి దేవుని ప్రజగా, దేవుని స్వాస్థ్యంగా మనం పిలువబడుతూ ఆయన ఏర్పాట్లో ఉన్నామా లేదా అని మనం ఆలోచించాలి. రెండవదిగా, మనం దేవుని స్వాస్థ్యము, యెహోవా తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ప్రజలుగా మనం మార్చబడ్డామా లేదా అనేది ఎలా గ్రహించగలం, ఎప్పుడు తెలుసుకోగలుగుతాం అనే మాట, మరొక మాట కూడా చదువుకుందాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 53వ వాక్యం చదువుతున్నారు, గమనించండి. నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేక పరిచితివి గదా. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. సొలొమోను ఆలయ ప్రతిష్ఠ రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. దేవుడు విమోచించినటువంటి, దేవుడు తనకు స్వకీయ స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నటువంటి ప్రజలను గూర్చి ఈ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నీ స్వాస్థ్యమగునట్లుగా, మా పితరులు ఇజ్రాయేలీల సర్వ సమాజం నీకు స్వాస్థ్యమగునట్లుగా, లోకములో ఉన్న జనులందరిలో నుంచి మా పితరులను నీవు ప్రత్యేకపరచితివి. అందరూ గమనించాలి, మనం దేవునికి స్వాస్థ్యం అవ్వాలి, దేవుడు ఏర్పరచుకున్న స్వాస్థ్యముగా పిలవబడాలి, ఆశీర్వదించబడే జనములో మనం నిలబడాలి అని అంటే మనమట లోకములో ఉన్న వారందరిలో నుంచి ఏమవ్వాలి? ప్రత్యేకపరచబడాలి. దేవునికి స్తోత్ర. మనం లోకములో ఉన్న వారందరిలో నుంచి ప్రత్యేకపరచబడ్డామా లేదా? అన్యజనులందరిలో నుంచి ప్రత్యేకపరచబడ్డామా లేదా? మూర్ఖులకు ఈ తరము వారిలో నుంచి ప్రత్యేకపరచబడ్డామా లేదా? నామకార్థ క్రైస్తవులలో నుంచి ప్రత్యేకపరచబడ్డామా లేదా? 7 జాతుల ప్రజలలో నుంచి ప్రత్యేకపరచబడ్డామా లేదా? ఐగుప్తులో నుంచి ప్రత్యేకపరచబడ్డామా లేదా? ఆచారాల నుంచి ప్రత్యేకపరచబడ్డామా లేదా? విగ్రహారాధికుల నుంచి ప్రత్యేకపరచబడాలి, అవిశ్వాసుల్లో నుంచి ప్రత్యేకపరచబడాలి. జీవము గల దేవుని బిడ్డలుగా దేవుడు మనలో నివసించి సంచరించున్నట్లుగా మనం అపవిత్రమైంది ఏది ముట్టకుండా మనల్ని మనమే ప్రత్యేకపరచుకోవాలి, మనల్ని మనమే వేరుపరచుకోవాలి. అప్పుడు మన దగ్గరికి దేవుడు వచ్చి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తిగల ప్రభు మనతో చెప్పాలి. సర్వశక్తిమంతుడైన ప్రభు యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనం పిలువబడాలి. ఆయన మనకు తండ్రిగా ఉండాలి, ఆయన తన కౌగిట్లోనికి మనల్ని చేర్చుకోవాలి అని అంటే
మనం అపవిత్రమైనవి ఏవి ముట్టకూడదు, అవిశ్వాసులతో విజ్జోడిగా జీవించకూడదు, చీకటి సంబంధంలో నుంచి మనం ప్రత్యేకించబడాలి, విగ్రహారాధికుల నుంచి మనం ప్రత్యేకించబడాలి, ఆచారాల్లో నుంచి మనం ప్రత్యేకించబడాలి. ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక విశిష్టమైన జీవితం, ఒక ఉన్నతమైన జీవితం మనలో ఉండాలి. అందరితో కలిసిపోవటం కాదు, అందరి అలవాట్ల ప్రకారం అందరూ నడిచే మార్గాల్లో మనం నడవకూడదు, అందరిలాగా మనం మాట్లాడకూడదు, అందరిలాగా మనం ప్రవర్తించకూడదు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన తర్వాత, నీతిని ధరించిన తర్వాత, వెలుగు కిరణాలు మన మీద ప్రసరించబడిన తర్వాత, దేవుని మహిమ చేత మనం విమోచించబడిన తర్వాత, దేవునికి స్వకీయ స్వాస్థ్యంగా ఏర్పరచబడిన తర్వాత, మనలో ఒక ప్రత్యేకమైన జీవితం అందరికీ కనబడాలి. దేవునికి స్తోత్ర. నీ ఇంటి వాళ్ళు నిన్ను గుర్తించాలి, నీలో ఉన్న ప్రత్యేకతను గుర్తుపట్టాలి, నీ ఇరుగు పొరుగు వాళ్ళు గుర్తుపట్టాలి, అన్యజనులు గుర్తుపట్టాలి, నీ స్నేహితులు గుర్తుపట్టాలి. సంఘములో ప్రతి ఒక్కరూ నీలో వచ్చిన ఈ మార్పుని, ఈ పరివర్తనని, ఈ ప్రత్యేకతని గుర్తుపట్టాలి. అప్పుడే నీవు దేవుని స్వాస్థ్యం. నీ స్వాస్థ్యమగునట్లుగా మా పితరులను లోకములో ఉన్న జనులందరిలో నుంచి ప్రత్యేక పరిచితివి. యేసేపుని గురించి ఒక చక్కని మాట రాయబడింది. ఏమనంటే, తన సహోదరులలో నుంచి ప్రత్యేకించబడిన వాని నడినెత్తి మీదకి పొదలో ఉన్నవాని కటాక్షం వచ్చిందట, సర్వశక్తుని దీవెనలు దిగివచ్చాయట. దేవుని బాహు అతన్ని బలపరచడం ద్వారా అతని బాహుబలం దిట్టపరచబడినట్లుగా అతడు ఫలించే కొమ్మగా, ఫలభరితమైన స్థితిలోనికి వచ్చినట్లుగా లేఖనం చెప్తుంది. ప్రియులారా, మనం ఫలించే కొమ్మలుగా ఉండాలన్నా, మన మీదకి, మన నడినెత్తి మీదకి దేవుని దీవెనలు దిగిరావాలన్నా, పొదలోని కటాక్షం మన తల మీద నిలిచి ఉండాలన్నా, మనం అడుగుపెట్టిన చోటంతా ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, మనం యేసేపులాగా సహోదరులలో నుంచి, సహోదరులలో ఉన్నటువంటి దుర్గుణాలలో నుంచి, చెడుతనములో నుంచి మనల్ని మనం ప్రత్యేకపరుచుకోవాలి. యేసేపు సహోదరులలో ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి, ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి, ఎన్నో నీచమైన స్వభావాలు ఉన్నాయి. కానీ వాళ్ళతో ఏకీభవించలేదు, వాళ్ళతో విజ్జోడిగా జీవించలేదు, వాళ్ళతో సరదాగా సంచరించలేదు. కానీ యేసేపు తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని, స్థితిని ఏర్పరచుకున్నాడు. కారణం ఏంటంటే, యేసేపుకి తెలిసిపోయింది, దేవుడు లోకములో ఉన్న సహోదరుల నుంచి, జనులందరిలో నుంచి నన్ను ప్రత్యేకపరుస్తున్నాడు, నన్ను ఆయనకు స్వాస్థ్యముగా ఉండునట్లుగా ఏర్పరచుకుంటున్నాడు, నేను రాబోయే కాలంలో ధన్యుడుగా మారబోతున్నాను అని ముందుగానే తెలుసుకున్నాడు. దేవుని స్తోత్ర. మీరు కూడా మీ జీవితంలో మీ మాట ప్రత్యేకంగా ఉండాలి, మీ ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి, మీ నడక ప్రత్యేకంగా ఉండాలి, మీ వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండాలి, మీ సహవాసం ప్రత్యేకంగా ఉండాలి, మీ ప్రార్థనా జీవితం ప్రత్యేకంగా ఉండాలి, మీ క్రియలు ప్రత్యేకంగా ఉండాలి. మీరు వేసే ప్రతి అడుగు చాలా డిఫరెంట్గా, చాలా ప్రత్యేకంగా ఉంటే ఖచ్చితంగా దేవుని కటాక్షం మీ మీదకు వస్తుంది, దైవ దీవెనలు మీ మీదకు వచ్చి మీకు ప్రాప్తిస్తాయి. మీ జీవితం ఫలభరితంగా మార్చబడి అనేకులకు ప్రయోజనకరంగా ఉండునుగాక. మొదటేమో దేవుని స్వాస్థ్యముగా, దేవుని ప్రజలుగా మనం పిలవబడాలి, ఏర్పరచబడాలి అని అంటే, ఐగుప్తు చెరలో నుంచి, చీకటిలో నుంచి, అంధకార సంబంధమైన క్రియల్లో నుంచి మనం వెలుపలికి రావాలి. రెండోది, లోకమందున్న జనులందరిలో నుంచి మనం ప్రత్యేకించబడి ఒక సెపరేటెడ్ లైఫ్, ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని ఏర్పరచుకుని మనం జీవించాలి. అందరిలో ఒకరుగా కాదు, అందరి వంటి వాడుగా కాదు,
ఒక ప్రత్యేకమైన నీ పేరు వినబడగానే నీకున్న ప్రత్యేకతను ప్రజలు గుర్తించి ప్రశంసించాలి. ఆ రీతిగా మనల్ని మనం ప్రత్యేకపరచుకోగలిగితే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము దేవునికి స్వాస్థ్యమైనటువంటి ప్రజలుగా మార్చబడుదముగాక. దేవుని స్వాస్థ్యమైనటువంటి ప్రజలకు ఆయన స్వాస్థ్యమగునట్లుగా ఆయన ఏర్పరచుకున్న ప్రజలకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి, ధన్యతలు ఏంటి అనే మాటలు నేను 3-4 మాటలు చెప్తాను. క్లుప్తంగా చదువుకుందాం. చూడండి. మొదటి మాట, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందామండి. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కను పాపన వలె వానిని కాపాడెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుడు నరజాతులను ప్రత్యేకపరిచినప్పుడట తన వంతుగా, తన భాగముగా, తన స్వాస్థ్య భాగముగా యాకోబును ఏర్పరచుకున్నాడట. యాకోబు నా స్వాస్థ్య భాగం, యాకోబు ఇజ్రాయేలుల సర్వ సమాజం, నా వంతు, నా భాగం, నా స్వాస్థ్య భాగం యాకోబే. యాకోబు వంశ వృక్షములో నుంచి ఉద్భవించే సర్వ సమాజం నా స్వాస్థ్య భాగం అని దేవుడు మొదట పలికాడట. దేవుని స్వాస్థ్య భాగమైన, దేవుని వంతుగా ప్రత్యేకించబడిన యాకోబు జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం చేశాడు అని అంటే బైబిల్ అంటుంది, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను అరణ్య ప్రదేశములోను వారిని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాప వలె కాపాడాడు. యెహోవా మాత్రమే వారిని చెయ్యి పట్టి నడిపించాడు. భూమి యొక్క ఉన్నతమైన స్థలముల మీదకి ఎక్కించాడు. శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థములతో అతన్ని తృప్తిపరిచి, పోషించి, బలపరిచి, స్థిరపరిచి అనేక జనములకు దీవెనకరంగా నిలవబెట్టాడు అనే శ్రేష్టమైన మాటలు ఆ అధ్యాయంలో మనం గమనిస్తాం. ప్రియులారా, ఆయనకు స్వాస్థ్యమైనటువంటి జనముగా మనం ఏర్పరచబడితే, ఆయన స్వాస్థ్యమైన ప్రజలుగా మనం పిలవబడితే, ఆయన మన మీద ఎంతో బాధ్యత వహించి, ఎంతో జాగ్రత్త వహించి, ఎంతో మన మీద శ్రద్ధ వహించి మన జీవితాల్లో ప్రతి అడుగు ఆశీర్వాదకరంగా మలుస్తాడు, మారుస్తాడు. ఆయన చిత్తం అడుగడుగున జరిగిస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఎంత వింత, ఎంత విచిత్రం అంటే చూడండి, అరణ్య ప్రదేశంలో ఉన్న యాకోబుని పాడైపోయిన ఎడారి ప్రాంతం, మహా ఎండకు కాలిన ఎడారి ప్రాంతం, సర్పాలు, విషపూరితమైనటువంటి తేళ్ళు సంచారం చేయుచున్నటువంటి ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, జనసంచారం లేని ప్రాంతం, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో సంచారం చేయుచు ఒంటరిగా నడిపించబడుతున్నటువంటి యాకోబు తోడు కోసం, నీడ కోసం, ఆహారం కోసం, నీళ్ల కోసం ఎదురు చూస్తున్న యాకోబుతో దేవుడు చూడండి ఎంత ఉన్నతమైన కార్యాలు చేశాడో. అతన్ని వెతికి 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 అరణ్య ప్రదేశంలో, ఆ పాడైపోయినటువంటి ఎడారి ప్రాంతంలో, ఏ నరమాత్రుడు సంచరించని ఆ భయంకరమైన విషప్రాణుల మధ్యలో, బ్రహ్మదండి చెట్ల మధ్యలో, ముండ్ల తుప్పల మధ్యలో, నీరు కనబడినటువంటి ఎడారి భూమిలో తిరుగులాడుచున్నటువంటి యాకోబును వెదకి వెదకి కనుగొన్నాడు. ఆ తర్వాత అతన్ని ఏం చేశాడంటే ఆవరించి
పరామర్శించాడు, కనుపాపలా కాపాడి ఆ తర్వాత దేవుడు యాకోబు కోరిన రేవుకి చక్కని త్రోవలో, సమభూమి గల ప్రదేశములో, సరి అయిన మార్గములో దేవుడే తన ఆలోచన చేత నడిపించడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్ర. చూడండి ఎంత విచిత్రమో. మనం గనక దేవుని స్వాస్థ్యముగా ఏర్పరచబడితే ఆయన మనల్ని కడమట్టుకు, మరణము వరకు నిత్యము మనల్ని నడిపిస్తాడు. కన్ను పాపవలే కాపాడుతాడు. ఏ సమయంలో మనల్ని పలకరించాలో, పరామర్శించాలో, ధైర్యపరచాలో, ఆశలు చిగురింపజేయాలో, అవసరాలు తీర్చాలో, ఆహారంతో పోషించాలో, ఉన్నత స్థలాలు ఎక్కించాలో, శత్రు చేతికి చిక్కకుండా మనల్ని ఎలా భద్రపరచాలో అన్ని ప్రణాళికలు, అన్ని ఉన్నతమైనటువంటి ఆలోచనలు దేవుడు మన పట్ల కలిగి ఉంటాడు. అలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్వాస్థ్యముగా మార్చబడుదముగాక. గట్టి చెప్పండి ఆమేన్. యాకోబు దేవుని యొక్క స్వాస్థ్య భాగము. అందరూ ఒకసారి నోడితే చెప్పండి. యాకోబు ఎవరట? దేవుని యొక్క స్వాస్థ్య భాగం, దేవుని వంతు. అందుకే దేవుడు కాపాడాడు, అందుకే దేవుడు నడిపించాడు, అందుకే దేవుడు ఎత్తైన స్థలానికి ఎక్కించాడు, అందుకే పోషించాడు, అందుకే బలపరిచి ఆయన సంకల్పం నెరవేర్చాడు. మన జీవితంలో దేవుని స్వాస్థ్య భాగంగా ఉంటే మనల్ని కూడా దేవుడు కన్ను పాపవలే కాపాడునట్లు ఆయన రెక్కల నీడన మనలను, మిమ్మలను, మీ కుటుంబాన్ని, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ఆయన రెక్కలతో కప్పి కాపాడునుగాక. ఒక్క చిన్న మాట చదువుకుందాం చూడండి. దీంట్లో 17వ కీర్తన 9, 10 శరణాలు చదువుకుందాం చూడండి. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకును నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాయుము. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఇక్కడ దావీదు ప్రార్థన మనకి కనబడుతుంది, వినబడుతుంది. ఏమనంటే, ఒకడు తన కనుపాపను కాపాడుకునేటట్లు నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను లయపరచగోరే దుష్టులను పోగొట్టి నన్ను నాశనం చేయటానికి, నన్ను చిక్కించుకోవటానికి, నన్ను ఇబ్బంది పాలు చేయటానికి పొంచి ఉన్నటువంటి నా ప్రాణ శత్రువుల చేతికి చిక్కకుండా నన్ను తప్పించి విడిపించి నీ రెక్కల చాటున నన్ను భద్రంగా కాపాడండి. ఎలా అంటే, ఆ రోజు యాకోబుని కన్ను పాపవలే కాపాడేవే, అదే రీతిగా నన్ను కూడా కన్ను పాపవలే, ఒకడు తను కనుపాపను ఎట్లాగైతే కాపాడుకుంటున్నాడు అలా నన్ను కాపాడయ్యా. నా ప్రాణ శత్రువుల చేతికి చిక్కకుండా, నా ప్రాణాన్ని గాయపరిచే వాళ్ళ చేతికి కానీ, నష్టపరిచే వాళ్ళ చేతికి కానీ, నా ప్రాణంలో తొందర కలుగజేసి కృంగుబాటు కలుగజేసే వారి చేతికి నన్ను చిక్కకుండా నీ రెక్కల నీడలో నన్ను భద్రంగా దాచి కాపాడమని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన స్వాస్థ్యమైనటువంటి ప్రజల్ని ప్రభు కనుపాపవలే కాపాడుతాడు. నిన్ను లయపరచగోరే, నిన్ను నాశనం చేయటానికి పొంచి ఉన్నటువంటి శత్రువులందరినీ పోగొట్టి ఆయన రెక్కలతో కప్పి మిమ్మలను, మీ కుటుంబాన్ని క్షేమంగా కాపాడునుగాక. ఆమేన్. రెండో మాట చదువుకుందాం చూడండి. 28వ కీర్తన 9వ శరణం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. అందరూ ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. అందరు గట్టిగా చెప్పుకోవాలి ఆమేన్.
ఇక్కడ 3 మాటలు ప్రత్యేకంగా కనబడుతున్నాయి, చూడండి. నేను చెప్తాను. రక్షింపుము, ఆశీర్వదింపుము, ఉద్ధరింపుము. ఆ వాక్యం చాలా చక్కగా రాయబడి చూడండి. నీ జనులను నీవు రక్షించండి, నీ స్వాస్థ్యమైనటువంటి ప్రజలను నీవు ఆశీర్వదించండి, వారికి నీవు కాపరిగా ఉండి నిత్యము జీవితకాలమంతయు శాశ్వత కాలమంతయు వారిని ఉద్ధరించండి, ఉన్నత శిఖరాలు ఎక్కించండి, పైకెత్తండి, హెచ్చించండి, ఘనపరచండి, పర్వత శిఖరాల మీద వారిని నిలవబెట్టండి అన్నట్లుగా లేఖనం రాయబడి. చూడండి ప్రియులారా, మనం గనుక దేవుని స్వాస్థ్యమైన ప్రజలుగా మార్చబడితే, దేవుని రక్షణ ప్రణాళికలో మనం ఉంటాము, దేవుని ఆశీర్వాదాలు మన మీద తప్పకుండా కుమ్మరించబడతాయి. దేవుడు మనకు కాపరిగా ఉండి నిత్యము మనల్ని ఉద్ధరిస్తూనే ఉంటాడు, ఉన్నతమైన కృపలతో బలపరుస్తూనే ఉంటాడు, ఉన్నత శిఖరాలు ఎక్కిస్తూనే ఉంటాడు. సాధారణంగా మన తల్లిదండ్రులు మనల్ని ఉద్ధరిస్తారని మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. మన తల్లిదండ్రులు మనల్ని ఉద్ధరిస్తారని మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. మీ పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత మిమ్మల్ని ఉద్ధరిస్తారు వృద్ధాప్య దశలో అని వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ మీ ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి. కానీ ఉద్ధరిస్తానని మాటిచ్చాడే, ఉద్ధరిస్తానని ఊసు చెప్పాడే, భాష చేసాడే, ఆయన మాత్రం ఎన్నడూ మాట తప్పడు, ఎన్నడూ చెప్పింది చేయకుండా అలక్ష్యం చెయ్యడు. తగిన సమయంలో ఉద్ధరించి ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీవు ఆశించిన ఆశీర్వాదం అత్యధికంగా అనుగ్రహిస్తాడు. అన్ని సమయాలలో శ్రమల్లో నుంచి, బాధల్లో నుంచి, బలహీనతల్లో నుంచి, కష్టాలలో నుంచి, కన్నీళ్లలో నుంచి మీలో ప్రతి వారిని రక్షించునుగాక. దేవుని ఆశీర్వాదం మీకు కావాలి అన్నా, దేవుడు మీకు కాపరిగా ఉండి నిత్యము మిమ్మల్ని ఉద్ధరించి మిమ్మల్ని పైకి లేవనెత్తాలి, మిమ్మల్ని పైకి హెచ్చించాలి, పై స్థానానికి మిమ్మల్ని తోడుకుని వెళ్ళాలి అని అంటే మీరు దేవుని స్వాస్థ్యముగా ఏర్పరచబడాలి అని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాస యాత్రలో దేవుని పిల్లలమైనటువంటి మనకు అప్పుడప్పుడు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? ఎంత భక్తి చేస్తున్నాను, ఎంత నీతిగా బ్రతుకుతున్నాను, ఎంత నిజాయితీగా జీవిస్తున్నాను, క్రమముగా సన్నిధికి వెళ్తున్నాను, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుని వాక్యాన్ని గుండెల్లో చేర్చుకుంటున్నాను, దేవుని కృపలో నడిపించబడుతున్నాను, ఆశించిన ఆశీర్వాదం అనుగ్రహించబట్టలేదు, అత్యధికంగా దీవించబట్టలేదు. మొదట కలిగిన ఆశీర్వాదం కంటే అధికమైన ఆశీర్వాదం అనుభవించలేకపోతున్నాను. ఉన్న ఆశీర్వాదమే ఊడిపోతున్న పరిస్థితులే కనబడుతున్నాయి. కానీ అధికమైన ఆశీర్వాదం, అత్యధికమైన ఆశీర్వాదం నా జీవితంలో కలగట్లేదే అనే బాధ కొందరి జీవితాల్లో ఉంటుంది. నా మాటేనండి, మీరు ఆశీర్వదించబడాలన్నా, మీ పిల్లలు ఆశీర్వదించబడాలన్నా, మీ గర్భఫలం ఆశీర్వదించబడాలన్నా, మీ ప్రయత్నాలు ఆశీర్వదించబడాలన్నా, మీ ప్రయాస ఆశీర్వదించబడాలన్నా, మీ చేతుల కష్టం ఆశీర్వదించబడాలన్నా, మీకు కలిగిన సమస్తం ఆశీర్వదించబడాలన్నా, మీకు కలిగిన సొత్తంతా ఆశీర్వదించబడాలన్నా మీరు దేవుని స్వాస్థ్యముగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని స్వాస్థ్యంగా మారి చూడండి. చీకట్లోంచి వెలుగులో నడిపించబడి చూడండి. ప్రత్యేకమైన జీవన విధానాన్ని అలవర్చుకుని చూడండి. ఆశీర్వాదం రెక్కలొచ్చిన పిట్టలాగా మీ మీద వాళ్తుంది. మీ ఇంటిలో, ఒంటిలో, కుటుంబంలో ఊరేగుతున్న శాపమంతా కొట్టివేయబడుతుంది. శాపం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడి అనేకులకు మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదానికి ఆస్పదంగా నిలవబెట్టునుగాక. అలాంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే మనము దేవుని స్వాస్థ్యంగా
మార్చబడ్డామా లేదా, దేవుని స్వాస్థ్యంగా ఏర్పరచబడ్డామా లేదా అని ఆలోచించాలి. దేవుని స్వాస్థ్యం అయితే ఖచ్చితంగా ఆశించిన ఆశీర్వాదం అనుభవిస్తాం. సేమ్ టైం దేవుడే మనకు కాపరిగా ఉండి మనల్ని నిత్యము ఉద్ధరిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిత్యం ఏం చేస్తూ ఉంటాడండి? ఉద్ధరిస్తాడు. ఉద్ధరించడం అంటే ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంటుంది. అప్ రైట్ అనే మాట రాయబడి ఉంటుంది. అప్ రైట్, పైకెత్తుతాడు, పై స్థాయికి తీసుకుని పోతాడు, ఎవ్వరు ఎక్కలేని ఎత్తైన స్థలానికి తోడుకుని పోతాడు అనే ఒక చక్కని మాటను మనం గమనిస్తాం. దేవుడు మీకు కాపరిగా ఉండాలి. దేవుడు మీకు కాపరిగా ఉంటే మీకు ఏ కొదువ ఉండదు, ఏ కొరత ఉండదు. గాఢాంధకారంలో కూడా దేవుడు మీకు తోడుగా ఉంటాడు, ఆదరిస్తాడు, పోషిస్తాడు, కృపాక్షేమాలు వెంట ఉంచుతాడు, నీతి మార్గాల్లో నడిపిస్తాడు, భయపడకుండా సురక్షితంగా పోయే మార్గాల్లో తీసుకుని వెళ్తాడు. అంత మాత్రమే కాదు, తగిన సమయంలో మిమ్మల్ని, మీలో ప్రతి ఒక్కరిని, ఆయన స్వాస్థ్యమైన ప్రజలను ఉద్ధరించి ఉన్నత శిఖరాలు ఎక్కిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కీర్తనాకారుడు కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట చెప్తాడు. 30వ కీర్తన మొదటి శరణం. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ప్రభువుని స్తుతిస్తూ కొనియాడుతూ చెప్తున్నాడు, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువులందరికంటే నా తలను పైకెత్తి ఉన్నావు. అందులకై నేను నిన్ను కొనియాడుచున్నాను, కీర్తించుచున్నాను, ఘనపరుస్తున్నాను అనే ఒక చక్కని మాట ఇక్కడ రాయబడింది. ప్రియులారా, మీ శత్రువులు మీరు పడిపోతే సంతోషించాలని, రోగాల పాలైతే సంతోషించాలని, కుదరని వ్యాధితో మంచం పడితే సంతోషించాలని, మీరు సమస్యల వలయంలో చిక్కుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే సంతోషించాలని, మీరు నానా విధములైనటువంటి చిక్కుల్లో చిక్కుకొని ఇరుకుల్లో ఉంటే సంతోషించాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు ఎవరో తెలుసా అండి? తన స్వాస్థ్యమైనటువంటి ప్రజల జీవితాల్లో ఆ స్వాస్థ్యానికి ఉన్నటువంటి శత్రువులు ఎవ్వరు కూడా సంతోషించకూడదు, ఉల్లసించకూడదు, వీళ్ళకి కలిగిన దుస్థితిని బట్టి, దురవస్థను బట్టి అని తగిన సమయంలో తన ప్రియులను ఉద్ధరించి ఉన్నత స్థానానికి లేవనెత్తుతాడు. ఏ పరిస్థితుల్లో నీ శత్రువు నీ విషయమై సంతోషించనీయకుండా నీ పక్షంగా ఘనకార్యాలు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్దామండి హల్లెలూయా. 41:12 నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువుగాక. అందరూ సంతోషం చెప్దామండి హల్లెలూయా. ఈ కీర్తనలో ఈ మాట దావీదు చెప్పటానికి గల కారణం ఏంటో చెప్తాను. తలపైకి చూడండి. దావీదుకి కుదరని రోగం వచ్చింది. సంకటాలు కుదర్చబట్టలేదు, మంచం పట్టాడు. శత్రువులు, స్నేహితులు, చెలికాండ్రు పలకరించడానికి వచ్చిన వాళ్ళంతా గుసగుసలాడుకుంటున్నారు. వీడికి కుదరని వ్యాధి సంభవించింది, వీడు మంచం పట్టాడు, వీడు త్వరగా చస్తాడు, వీడి పేరు మాసిపోద్ది, వీడి పేరు ప్రజలలో జ్ఞాపకం ఉండకుండా కొట్టివేయబడుతుంది, వీడి చావు మనం కళ్ళారా చూడాలి, వీడి చావు మనం కళ్ళారా చూడాలి, వీడు అనుభవించే వేదన, బాధ, నరక యాతన చూసి సంతోషించాలని చెలికాండ్రు, స్నేహితులు, శత్రువులు అందరూ అన్ని వైపులా చేరి గుసగుసలాడుతున్నారు. వింతగా, విచిత్రంగా, అమాయకంగా దావీదుని పరిశోధిస్తున్నారు.
అవన్నీ గమనించిన దావీదు మరణ పడక మీద కుదరని రోగంతో కుమిలిపోతూనే కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని కృపతో జ్ఞాపకం చేసుకుని అతన్ని కరుణించి అతన్ని ఉద్ధరించాడు. దేవుడు తన సన్నిధిలో నిత్యము దావీదు నిలవబెట్టాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండునట్లుగా నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అతన్ని ఎదుర్కొనుచున్నావని లేఖనంలో రాయబడినట్లుగా నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండేటట్లు ఉద్ధరించాడు, సన్నిధిలో నిలబెట్టాడు. సాతాను పడగొట్టాలనుకున్నాడు, దేవుడు ఉద్ధరించి నిలబెట్టాలని నిర్ణయించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఒకవేళ మిమ్మల్ని పడగొడితే, మిమ్మల్ని పతనావస్థకి తీసుకుని వెళ్తే, మీరు తిరిగి కోలుకోలేని వ్యాధితో మంచం పట్టిన స్థితి, వైద్య శాస్త్రం గ్రహించలేని వ్యాధులతో పోరాడుతుంటే మీరు కూడా ప్రభువు పాద సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నన్ను కనికరించండి, అయ్యా నా శత్రువు నా విషయమై ఉల్లసింపకుండా నన్ను ఉద్ధరించండి, ఈ స్థితిలో నుంచి నన్ను లేవనెత్తండి, ఈ రోగశయ్యి మీద నన్ను ఆదరించండి, రోగము కలుగగా నీవే నన్ను స్వస్థపరచండి అని మీరు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మీ రోగాల వ్యవస్థని నిర్మూలన చేస్తాడు. ఉన్న స్థితిలో నుంచి ఉద్ధరించి ఉన్నతమైన స్థాయికి హెచ్చించి నిత్యము ఆయన సన్నిధిలో నిలవబడే భాగ్యం ఆయన స్వాస్థ్యమైన ప్రజలకు అనుగ్రహించబడునుగాక. మరొక మాట చదువుకుందాం, చూడండి. 94వ కీర్తన 14వ శరణం. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. తన ప్రజలను ఎడబాయువాడు కాదు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. ఎంత మంచి మాట చూడండి. తన స్వాస్థ్యమైన ప్రజలను, తన సొత్తైన ప్రజలను తన రక్తంతో కడగబడి ఆయన మహిమ వలన విమోచింపబడి లోకములోని జనులందరిలోంచి ప్రత్యేకించబడిన తన ప్రజలను, తన స్వాస్థ్యమైనటువంటి జనులనట ఆయన విడనాడువాడు కాదు, ఎడబాయువాడు కాదు అనే ఒక చక్కని మాట మనం లేఖనంలో చదువుకున్నాం. ఎలాంటి పరిస్థితులలో దేవుడు తన స్వాస్థ్యాన్ని విడవకుండా, సర్వకాలం విడవకుండా తన ప్రజలతో ఉంటాడు అంటే ఈ కీర్తనలో మీరు చదువుకుంటే మరొక మాట కూడా చెప్తాను చూడండి. మరొక మాట చెప్తాను చూడండి. ఇదే కీర్తనలో 94వ కీర్తన 6వ శరణం. యెహోవా నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. చూడండి, ఇప్పుడు దేవుని స్వాస్థ్యమైనటువంటి ప్రజలు నలగొట్టబడుతున్నారు. దేవుని స్వాస్థ్యమైనటువంటి ప్రజలు బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఇంతకీ దేవుని ప్రజలు నలగొట్టే వాళ్ళు ఎవరు? దేవుని స్వాస్థ్యాన్ని బాధ పెడుతున్న వాళ్ళు ఎవరు అని అంటే ఈ కీర్తన మొదటి నుంచి చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు: గర్విష్ఠులు మొదటి లిస్టు, 2 భక్తిహీనులు రెండవ లిస్టు, 3 వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, 4 దోషము చేయువారు, 5 బింకము లాడువారు, 6 యెహోవా చూచట్లేదు అని, దేవుడు విచారించట లేదు అని, 7 మాటలు 7 క్యారెక్టర్లు కలిగినటువంటి ప్రజలు దేవుని స్వాస్థ్యాన్ని, దేవుని ప్రజలను నలగొట్టే పని మీద ఉన్నారట. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశించు. భూలోక న్యాయాధిపతి, భూలోక న్యాయాధిపతి, గర్విష్ఠులకు త్వరగా ప్రతిఫలం దయచేయి. ఎంతకాలం భక్తిహీనులు ఉల్లసిస్తారు, సంతోషిస్తారు? ఎంతకాలం భక్తిహీనులు, గర్విష్ఠులు వదరచు కఠోరమైన మాటలు పలుకుతారు, బింకములు మాట్లాడతారు?
నీ ప్రజలను దూషిస్తారు. నీ ప్రజల మీద ఏం మాట్లాడుతున్నారో తెలుసయ్యా? కంటిని నిర్మించిన వాడు కానడు, చెవిని నిర్మించిన వాడు వినడు, యాకోబు దేవుడు విచారించడు, ఆయన తన ప్రజలను తన స్వాస్థ్యాన్ని చూడడు అని శత్రువులు చెప్పుకుంటున్నారయ్యా. చెప్పుకుంటూ నీ ప్రజలను నలగొడుతున్నారు, నీ స్వాస్థ్యాన్ని బాధ పెడుతున్నారయ్యా. అయ్యా, నువ్వు చూచే దేవుడివి, విచారించే దేవుడివి, భూలోకానికి న్యాయం తీర్చే నీతిగల న్యాయాధిపతివైన దేవుడివి, గర్విష్ఠులకు ప్రతిఫలమిచ్చే దేవుడివి, భక్తిహీనులు ఉల్లసించకుండా వారి ఉల్లాసానికి ముగింపు పలికే దేవుడివి, వదరబోతు మాటలతో కఠోరమైన మాటలు పలుకుచు దోషములు చేయుచున్న వారిని అరికట్టే దేవుడు అని ప్రజలు గుర్తుపట్టాలయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటూ కిందకు వచ్చరికి అంటున్నాడు, అయ్యా, నీ స్వాస్థ్యమైన ప్రజలను నీవు ఎన్నడూ విడనాడు వాడవు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ మీ శత్రువులు ఎవరైనా మిమ్మల్ని గర్వంతో అహంకారంతో విర్రవీగిన స్థితిలో గర్వపు మాటలు మీతో మాట్లాడుతున్నారా? నీకు దిక్కున్న చోట చెప్పుకో అని ఇష్టం వచ్చినట్లుగా మిమ్మల్ని దూషిస్తూ వాదించి మిమ్మల్ని కలవరపెడుతున్నారా? కంగారు పడబాకండి. భూలోక న్యాయాధిపతి త్వరగా గర్విష్ఠులకు ప్రతిఫలం ఇస్తాడు, భక్తిహీనులకు తీర్పు తీర్చి వారి ఉల్లాసం వారి ఊపిరి పోయేటట్లుగా కార్యాలు చేస్తాడు, ప్రతీకారం త్వరగా తీరుస్తాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని స్వాస్థ్యం యొక్క నిరీక్ష ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను చూస్తున్నాడు. కంటిని నిర్మించిన వాడు కానకుంటాడా? చెవిని నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? ఆయన న్యాయం తీర్చకుండా ఉంటాడా? ప్రతిఫలం దయచేయకుండా ఉంటాడా అనేది దేవుని యొక్క పిల్లల యొక్క నిరీక్షణ, విశ్వాసం. నా మాటనండి, ఎలాంటి కష్ట క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ప్రతికూల పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉన్నా, ఎలాంటి కఠినమైన ప్రజల మధ్యలో మీరు ఉన్నా సరే, ఎవ్వరి వలన మీకు ఏ హాని కలగకుండా నీ దేవుడు నిన్ను ఎన్నడూ విడవడు, ఏ మాత్రము ఎడబాయకుండా నీ వెన్నంటి ఉండి ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగించునుగాక. చివరికి ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మీకా గ్రంథం 7:18-19 వచనాలు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన వారు ఎవరు? కనికరమును చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము తన స్వాస్థ్యం మీద కోపం ఉంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములన్నీ అణిచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములో పడవేయుదుగాక. అందరు చేతులు ఎత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. శేషించిన వారిలో ప్రతి వారి దోషాన్ని, ప్రతి వారి అపవిత్రతను, ప్రతి వారి కల్మషాన్ని ఆయనట పరిహరిస్తాడు అంటే పరిశుద్ధపరుస్తాడు, ప్రాయశ్చిత్తం కలుగజేస్తాడు, తొలగించి నూతన పరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయనట అతిక్రమముల విషయమై మన అతిక్రమాల విషయమై మనల్ని క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడట. ఆయన మనందరి పాపాలను సముద్రం యొక్క అగాధములో పడవేస్తాడట. మరి అన్నటికీ ఎక్కి రాకుండా మన మీద ఎంతో జాలి పడుతున్నాడట, మన దోషాలన్నిటినీ అణిచివేస్తున్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు గనక తనకు స్వాస్థ్యంగా మనల్ని ఏర్పరచుకుంటే మనలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ ఈ రాత్రి నిశ్చయముగా పరిహరించునుగాక. పాపం ఏది కనబడకుండా
పరిహారం చెయ్యబడునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. అంతరంగ పాపాలైన చూపులతో, తలంపులతో, ఆలోచనలతో, ఊహలతో, ఉద్దేశాలతో చేసే దోషమైన యేసు నామములో పరిహరించబడుతుంది. అతిక్రమాలన్నీ క్షమించబడతాయి, దోషాలన్నీ క్షమించబడతాయి, పాపాలన్నీ క్షమించబడతాయి, దోషాలన్నీ అణిచివేయబడతాయి. అంత మాత్రమే కాదు, దేవుడు మన యందు కనికరం చూపటాన్ని సంతోషిస్తాడు. ఆయన కోపం నిరంతరం మన మీద ఉండదు. కోపించుచూనే వాత్సల్యతను చూపే దేవుడు ఆయన. కోపించుచూనే వాత్సల్యతను చూపుతాడు. ఎవరి మీద అంటే ఆయన స్వాస్థ్యమైన ప్రజలలో శేషించినటువంటి వారి మీద. ఆ శేషం మనమే. ఈ రాత్రి మన మీద దేవుని కనికరం, దేవుని జాలి, దేవుని కటాక్షం వచ్చింది. దోషాలు పరిహరిస్తాడు, క్షమాపణ కలుగు చేస్తాడు, పాపాలన్నీ అగాధంలో పడేస్తాడు. ఎన్నటికీ ఆయన కోపం మన మీద ఉండకుండా అన్ని విషయాలలో నిత్యమైన కనికరం అందరి మీద నిలిచి ఉండే భాగ్యం దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరూ చెప్తాం గట్టిగా ఆమేన్. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ఆయన స్వాస్థ్యంగా మనం ఎప్పుడు ఏర్పరచబడతాము అని అంటే, ఐగుప్తులో నుంచి మనం దేవుని మహిమ వలన విమోచింపబడినప్పుడు ఆయన ప్రజలుగాను, ఆయన స్వాస్థ్యముగాను మనం ఏర్పరచబడతాం. 2, లోకములో ఉన్న జనులందరిలో నుంచి మనం ప్రత్యేకించబడి, ఏర్పరచబడి, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించుతున్నప్పుడు మనం ఆయనకి స్వాస్థ్యంగా ఏర్పరచబడతాం. ఆయన స్వాస్థ్యంగా మనం ఏర్పరచబడితే కలిగే 4 దీవెనలు, ప్రయోజనాలు మీతో చెప్పాను. మొదట, ఆయన భాగము యాకోబు, ఆయన స్వాస్థ్య భాగము యాకోబు, ఆయన వంతు, ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబు. అందుకని యాకోబుని దేవుడు కను పాపను వలె కాపాడాడు. లయపరచుకోరు దుష్టులను పోగొట్టి, దుష్ట శక్తులను తరిమివేసి, ఆ ఎడారి ప్రాంతంలో, అరణ్య ప్రదేశంలో కనుగొని ఆవరించి అద్భుతమైన కాపుదలు ఇచ్చాడు. చెయ్యి పట్టి దేవుడు మాత్రమే యాకోబును నడిపించాడు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కించాడు. శ్రేష్టమైన ఆహారంతో పోషించాడు. రెండవదిగా, మనం ఆయన స్వాస్థ్యముగా, ఆయన స్వకీయ సంపాద్యముగా మనం మార్చబడితే మనం కలిగే రెండవ ప్రయోజనం ఏంటది? ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, మనకు కాపరిగా ఉండి నిత్యము ఉద్ధరించునుగాక. మూడవదిగా, ఆయన ప్రజలను ఎన్నడూ ఎడబాయడు, ఆయన స్వాస్థ్యాన్ని ఆయన విడనాడువాడు కాదు. నాలుగవదిగా, శేషించిన వారిలో ఆయన స్వాస్థ్యాన్ని, దోషాలన్నీ పరిహరిస్తాడు, అతిక్రమాలన్నీ క్షమిస్తాడు, ఆయన కనికరం చూపట్లో సంతోషిస్తాడు, పాపాలను, దోషాలని అణిచేస్తాడు. ఆయన కోపం నిరంతరం మన మీద ఉండదు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నిత్యము ఉద్ధరించి ఉన్నత కృపలతో బలపరుచునుగాక.